హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, చెట్లు నిండా పండ్లు ఉన్న వాటిలో బాగా పండిన దాని మీదే రామచిలక వాలుతుంది. కుళ్ళిన పండ్ల వైపు పురుగు పాకుతుంది. ఇక మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. ఎవరు స్వభావాన్ని బట్టి వాళ్ళు మార్గాన్ని ఎంచుకుంటారు. నిజమే కదా? మన జీవితంలో ఎవరు ఉంటే మనకు శుభం జరగదో వారిని మన జీవితం నుంచి తీసేసినందుకు దేవుడు మళ్ళీ మళ్ళీ వారి వల్ల బాధపడేలా చేస్తాడు. కనీసం ఆ బాధల్ని తట్టుకోలేకైనా సరే వారిని విడిచి నిజమైన జీవితాన్ని ప్రారంభించమని, సంతోషంగా జీవిస్తామని. కొన్నిసార్లు చెడు కూడా మంచికే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం సరిగ్గా చూడమంతే. అలాగే ఒక్క విషయం, నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ, నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువ అవతల వాళ్ళ మనసులో నీ స్థానం ఏంటో తెలియజేస్తుంది. తగిలిన దెబ్బలనైనా మరిచిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ కూడా మరిచిపోకూడదు. మనం కోతుల ముందు అరటి పండ్లను మరియు సంపదలను ఉంచితే అవి అరటి పండ్లనే తీసుకుంటాయి. ఎందుకు అంటే వాటికి డబ్బు విలువ తెలియదు. అదేవిధంగా మనుషులు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే డబ్బులు కావాలి అంటున్నారు, కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని తెలుసుకోలేకపోతున్నారు. మానవాళికి తెలియట్లేదు. ఏదేమైనా ఒక్క విషయం, విజేతల జీవితాలు చదివితే గనుక కేవలం మెసేజ్ మాత్రమే వస్తుంది, కానీ ఓడిన వారి జీవితాలు చదివితే గెలుపుకు ఆలోచనలు వస్తాయి. ఇది ఎప్పటికీ కూడా మర్చిపోకండి. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు. తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్తి యోగని గుర్తుపెట్టుకోండి. పట్టు పరుపులపైన పడుకుని నిద్రరాక అవస్థలు పడే ధనవంతుల కన్నా కటిక నేలపై పడుకుని గాఢంగా నిద్రపోయే పేదవాడే మంచివాడు, మేలైనవాడు. దేవుడు నీకు కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో ఉన్నారో, నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియజేయడానికి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. వర్షాలు పడట్లేదని ఊర్లో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించారు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని బయటికి వెళ్ళాడు. అదే విశ్వాసం అంటే. తండ్రి బిడ్డ పైకి ఎగరవేస్తాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతాడు. అదే నమ్మకం అంటే. మరి ఆశ అంటే, మనం రేపు బ్రతికి ఉంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ అంటే. నిజమే కదండి? అలాగే డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడు సహాయం కాదు. మనసు ఉండాలే కానీ మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడొచ్చు అని అంతా గుర్తుపెట్టుకోండి. ఇక ఒక్క విషయం, మనిషి ఎలా బ్రతికాడా అన్నది అతడి మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడన్నది, భోగభాగ్యాలు, బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపితే అతని శాశ్వత సంపాదన ఏంటి అన్నది అతడు చనిపోయినప్పుడు ఇబ్బందులు కూడా లెక్క చెయ్యకుండా అంత్యక్రియలు హాజరయ్యే బంధుమిత్రుల సమూహం తెలుపుతుంది. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి? అలాగే దేవుడు సృష్టించిన దైవ రూపము తల్లిదండ్రులు. ఇక దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య. దేవుడు సృష్టించిన నమ్మకము సోదరుడు. దేవుడు సృష్టించిన ఆప్యాయత సోదరి. దేవుడు సృష్టించిన పక్కా బలము బంధువులు. దేవుడు సృష్టించిన స్వీయ నమ్మకం స్నేహితులు. ఇక దేవుడు సృష్టించిన అన్నింటినీ అబద్ధమని నిరూపించడానికి మనిషి సృష్టించిన కాగితమే డబ్బు. అర్థమైంది కదండి? అలాగే దేవుడు మనల్ని ఏం చేస్తాడులే, నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పాలు చేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి విర్రవీగినప్పుడు చేసిన పాపాలు పండి ఇక ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు, పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. ఇక అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. నిజమే కదండి? ఇక కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. తల పొగరుతో తల తిరిగి తల దించుకునే వాళ్ళలాగా
తల దించుకుని బ్రతికిన వాడికి ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. తల పొగరుతో ఉండేవాడికి తల దించుకునేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే. మనం చేసే తప్పులకు మనం పెట్టుకున్న అందమైన పేరు అనుభవం. మన అవసరాలకు మనం పెట్టుకున్న అందమైన పేరు బంధం. మన కోరికలకు మనం పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ. మనం చేసే మోసానికి మనం పెట్టుకున్న అందమైన పేరు నమ్మకం. మనం కలిసి జీవించడానికి మనం పెట్టుకున్న అందమైన పేరు పెళ్ళి. నీ జీవితంలో ఇది బాగా పనికొస్తుంది, గుర్తుపెట్టుకోండి. మొహమాట పడుకున్న సందర్భాలు ఒకటి ధనం. ఇక మొహమాట పడితే ధనం పోయి తనతో పాటు తన నమ్ముకున్న వారిని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక రెండవది భోజనం. ఇక మొహమాట పడితే ఇక్కడ గనక కాలేది నీ కడుపే. దానివల్ల నీరసం వచ్చి అనారోగ్యమైతే వస్తుంది. అలాగే ఇక మూడవది శృంగారం. ఇక్కడ సిగ్గుపడితే శృంగార సంసారాలు అసలు ఆనందాన్ని కోల్పోతారు. కావున ఈ మూడింటి వద్ద అస్సలు మొహమాట పడవద్దు. రూపాయి వద్దని దుబారా చెయ్యకు. 10 రూపాయలు ఉందని ఇతరుల పరువు తీయొద్దు. 100 రూపాయలు ఉందని ఇతరులపై నింద అస్సలు వెయ్యొద్దు. ఇక 1000 ఉందని ఇతరులకి గొయ్యి తీయవద్దు. ఇక 1,00,000 ఉందని ఇతరులను బిచ్చగాళ్ళు అనొద్దు. 1,00,00,000 ఉందని ఇతరులను కూటికి లేనివాడు అని మాత్రం అనవద్దు. ఎవరి జీవితం వారిది. ఇక లేనోడు లేని విధంగా, ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు. అంతేకాని ఇతరులను హేళన చెయ్యొద్దు. మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఇక పోయేటప్పుడు ఏమీ తీసుకుని పోము. పుట్టుక చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే. కాబట్టి అందరితో మంచిగా ఉండాలి. అర్థమైంది కదా? 4 రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడుతావు. ఇక అలాగే ఒక్క విషయం, చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడిపోతున్నావు? ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలు పెరుగని పోరాటం ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ మిథ్య అని తెలుసుకో. బ్రతికితే 4 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన జీవితం, అనుభవం. ఇక నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో. కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుని ఉండు. ఇక నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో. కానీ నీ చిరునవ్వులకి కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సాధించు. నీ బాధను మర్చిపో. కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో. మనిషిగా బ్రతకడానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. ఇక ఒక్కసారి పుస్తకం రాయడం పూర్తయిపోయాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేమో అలానే నీ జీవితం చివరి అంకెలో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలేము అని గుర్తుపెట్టుకో. అందుకే నీ జీవితం అనే పుస్తకంను ఆత్మస్థైర్యంతో అడ్డంకులను తొలగిస్తూ అందంగా ఊహాగానాలు చేస్తూ ఇక ఆహ్లాదంగా రాస్తూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు. ఏది శాశ్వతం? మన వెనుకున్న డబ్బా, మన ముఖానికి ఉన్న అందమా, మనతో ఉన్న అధికారమా? అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ మనకెందుకు శాశ్వతమవుతాయి? గుర్తుంచుకో, ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాము, ఒంటరిగానే భూగర్భంలోకి కలిసిపోతాము. ఇది మాత్రం నిజం. అర్థమైంది కదండి? నీ అందాన్ని మరియు నీ సంపాదనను ఇతర మగాళ్లతో పోల్చి ఎగతాళి చేసే ఆడదానికి దూరంగా ఉండు. ఎందుకు అంటే ఆమె నీకంటే వాటికి ఎక్కువగా ఇష్టపడుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.